చూడొచ్చు టైం ఇప్పుడు 5 అయితే అయిపోయింది. సో ఇప్పుడే అజాన్ ఇస్తున్నారు. సో ఇక్కడ బస్ అయితే ఒకటి రెడీ అయింది. కవిరమ్మ ఇంకా రాలేదు. చూడొచ్చు ఇక్కడ జెండా మోసేది మీరు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు. నా ఆస్తి పోయినా పర్వాలేదు, నా రాష్ట్రం బాగుండాలని తప్పించిన మిమ్మల్ని ఈరోజు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పదం ప్రారంభించడానికి మన బీసీ సంక్షేమ ఈడబ్ల్యూఎస్ చేనేత జౌలి శాఖ మంత్రి వచ్చేయినారు. వారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆర్టీసీ వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సీనియర్ నాయకులు నాగలూరు నారాయణ సమన్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఆర్డీఓ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఆర్టీసీ డిఎం గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రంగపల్లి రమణ గారికి స్వాగతం సార్కి. అదేవిధంగా తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ మంత్రి సౌతమ్మ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే సింధారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ సభా వేదిక ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాజీ మంత్రి వారు పల్లె రఘునాథ్ రెడ్డి గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ డిఎం గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రకాష్ నాయుడు గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాం. చైర్మన్ మానవ అభివృద్ధి కమిటీ చైర్మన్, అదేవిధంగా ఉప్పర కమిటీ చైర్మన్ రంగపల్లి రమణ గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నారాయణ సమన్న గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఆర్డీఓ గారు, అదేవిధంగా ఆర్టీసీ డిఎం గారు, అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్లు కేశవయ్య గారు, డివి ఆంజనేయులు గారు, అదేవిధంగా శ్రీనివాసులు గారు, 5 మండలాల కన్వీనర్లు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు రమణమ్మ గారు, అదేవిధంగా సింగిల్ విండో అధ్యక్షులకు స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా బీజేపీ జనసేన నియోజకవర్గ స్థాయి నాయకులకు స్వాగతం సుస్వాగతం. వీరందరినీ వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. నాగలూరు నారాయణ సమన్న గారు, చిన్నపయ్యన్న గారు, అదేవిధంగా 5 మండలాల కన్వీనర్లు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు, ఆర్టీసీ డిఎం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డిఎస్పీ సార్ గారు అంతా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. ఆర్టీసీ డిఎం వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ సూపర్ 6 లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఉచిత ఫ్రీ బస్ ప్రోగ్రామ్ని ఇచ్చేయడానికి ఇచ్చేసినటువంటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు మేడంకి, అదేవిధంగా మాజీ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. హలో హలో వేదికను అలంకరించిన మేడం సునీత మేడం గారికి, కవితమ్మ మేడం గారికి, మినిస్టర్ గారికి, అట్లాగే హలో వేదికను అలంకరించిన మేడం సవితమ్మ మినిస్టర్ గారికి, పెద్దలకి, వచ్చిన అందరికీ కూడా అవతలికి నా నమస్సులు. ఈరోజు ప్రధాన కార్యక్రమం మేము లాంచ్ చేస్తున్న సందర్భంగా వచ్చిన అవతలందరికీ కూడా నా నమస్కారములు. ఈ హలో
హలో. నెక్స్ట్ సగర కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ రంగేపల్లి రమణాన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు శ్రీశక్తి ఫ్రీ ఉచిత బస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రులు సబితమ్మ గారికి, అదే కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసినటువంటి పుట్టపర్తి సింధూరారెడ్డి గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు పల్లె రఘునాథ్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు గారికి, కేశవయ్య గారికి, శ్రీనివాసులు గారికి, అంజనేయులు గారికి, కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలకు అందరికీ, ఈ ప్రోగ్రాంకు చేరిన మహిళా శక్తి మనీలు అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకుని ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం. మనకి ఆ రోజు అందరికీ తెలిసిన, ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి, ఆ రోజు ఏదైతే అది ప్రతిపక్షంలో మనం ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, సూపర్ 6 అనే ప్రోగ్రాం. ఆ సూపర్ 6 ప్రోగ్రాములో ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అధిగమించి ఈరోజు 5వ హామీ, 6 హామీలు ఇస్తే 5వ పథకమైనటువంటి ఈరోజు ఉచిత బస్సుని మన ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఈరోజు ఈ హామీని ఇచ్చినటువంటి నెరవేర్చినటువంటి మన ప్రభుత్వానికి మనమందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మహాపాపాకానికి ఈరోజు ఆర్థికంగా ఎంతో చిన్నాభిన్నమైపోయి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్న ఏది ఏమైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల దగ్గర మన యొక్క మంచి ప్రభుత్వం అని ప్రజల్లో నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ హామీ నెరవేర్చారు. మీరందరూ కూడా ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాబట్టి మీరంతా తెలుగుదేశం పార్టీకి మహిళలే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి రామారావు గారి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీ మహిళా సోదరులంతా తెలుగుదేశం అభిమానులుగా అక్క చెల్లెలుగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీరందరూ ఈ తెలుగుదేశం ఆదరించాలి. ముఖ్యంగా మన పెనుగొండలో మన వీరనారి మన సవితమ్మ గారు పెనుగొండకు చేస్తున్న అభివృద్ధి తెలుసు. ఈరోజు మహిళలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం ఉన్నాం, ఎక్కడ ఏ ప్రోగ్రాం 20 మంది 30 మంది మహిళలు వచ్చేవారు. ఈరోజు పెనుగొండలో ఏ పార్టీ ప్రోగ్రాం జరిపినా, ఏ అధికార కార్యక్రమం జరిపినా వందలాది మంది మహిళలు ఉప్పనిలా పెనుగొండకు వస్తున్నారంటే ఆ కీర్తి మన గౌరవ మంత్రులు సబితమ్మ గారు దక్కుతుంది. ఆమె మీ గురు ఎల్లవేళ కన్నదండలుండి భవిష్యత్తులో కూడా సబితమ్మ గారికి, ప్రభుత్వానికి మహిళా శక్తులే కాదు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సంపూర్ణ సహకారం అందించి ఈ తెలుగుదేశం పార్టీ బలపరుసు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, మహిళా శక్తి, మహిళా శక్తి. ఓకే, నిన్న మొన్ననే పులివెందల పులిగడ్డలో పెనుగొండ వీరనారి పులికేక పెట్టి జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు రాకోకుండా బీటెక్ రవి గారి సతీమణిని గెలిపించినటువంటి మన అన్నపూర్ణేశ్వరి ఆనాటి మంత్రి ఎస్ రామచంద్రారెడ్డి గారి తనయి అయినటువంటి సబితమ్మ గారికి, మా గురువు పూజ్యులు విద్యాదాత పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, పల్లె రఘునాథ్ రెడ్డి గారి కోడలు అలాగే కూతురు అన్ని ఆమె ఈరోజు నల్లమ్మ పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా అయినటువంటి అతి చిన్న వయసులో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో చదువుకొని దేశాలలోనూ అన్ని ప్రదేశాలను పరిశీలించి నాలెడ్జితో ఈ రోజు పుట్టపర్తికి ఎమ్మెల్యే కావడం అంటే అందరికీ ఆనందం. అమ్మాయికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఆర్టీఓ గారికి, అలాగే లోకల్ డిఎస్పి మా సారు నరసింగప్ప సార్ గారికి, అలాగే మన పుట్టపర్తి డిఎం ఆర్టీసీ డిఎం గారికి, లోకల్ నాయకులు నారాయణ శర్మ అన్న, మాధవరాయుడు అన్న, ఇంకా దండిగా ఉన్నటువంటి అందరికీ
బీజేపీ, జనసేన అందరికీ నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే మా అందరికీ అన్నపూర్ణేశ్వరి సహకారం ఇచ్చి ఈరోజు ఒక చిన్న కుటుంబంలో ఉన్నటువంటి నన్ను రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎన్నిక కావడానికి ప్రధాన కారకురాలైనటువంటి మా సబితమ్మ అమ్మకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇచ్చాపురం నుంచి తడ వరకు, తడ నుంచి ఇష్టాలు మహిళమ్మ తల్లులతో కళకళలాడుతున్నాయి. ఎందుకంటే తిరుపతి పోవచ్చు, అలాగే మన కడపలో దర్గాకు చూడొచ్చు, మసీదు చూడొచ్చు, అలాగే చర్చికి పోవచ్చు. అన్ని రకాలైనటువంటి బడుగు బలహీన వర్గాల తాడితులకు పీడితులకు మన అన్నగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కారకాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే కాదు, మీ అందరి మనసుల్లో ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక పెదనాయనగా, ఒక బాబాయిగా ఈ రోజు ఉండి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో పరిపాలించినటువంటి లిక్కర్ రెడ్డి, జగన్ రెడ్డి కల్తీ మద్యంతో తాలిపట్లు పెంచుతే ఈ రోజు ఆ తాలిపట్లు కలకాలం ఉండాలనే ఉద్దేశంతో పింఛన్లు పెంచడం జరిగింది, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, రైతు భరోసా, ఈ విధంగా అన్ని తీసుకొస్తున్నారు. అలాగే ఈరోజు మన పెనుగొండలో కూడా, మన సత్యసాయి జిల్లాలో కూడా నిరంతరం కష్టజీవిగా ఒక మగోడు పోరాడుతున్నటువంటి సబితమ్మ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఆమె యొక్క ఆశీర్వాదాలు, ఆమె యొక్క అన్ని చూపులు మా చంద్రదన్నికి ఉండాలని, అలాగే రఘునాథ్ రెడ్డి సార్కు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నేను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. వేదిక మీద పెద్దలకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన తెలుగుదేశం గురించి ఒక పాట రాశాను, అది పాడుతున్నా. ఇది మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, మరువలేని ప్రభుత్వం, మళ్ళీ మళ్ళీ రావాలి తెలుగుదేశ ప్రభుత్వం. ఇది మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, మరువలేని ప్రభుత్వం, మళ్ళీ మళ్ళీ రావాలి తెలుగుదేశ ప్రభుత్వం. మన చంద్రన్న ప్రభుత్వం ఎన్టీఆర్ స్థాపించి తెలుగుదేశ ప్రభుత్వం, ఎన్టీఆర్ స్థాపించి తెలుగుదేశ ప్రభుత్వం. ఇది మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. మన చంద్రన్న మహిళలకు డ్వాక్రా ఇచ్చిన ప్రభుత్వం, మనకు ఒక వరంగా లభించిన ప్రభుత్వం. ఇది మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, మళ్ళీ మళ్ళీ రావాలి తెలుగుదేశ ప్రభుత్వం. తల్లికి వందనమంటూ పథకమిచ్చిన ప్రభుత్వం, తల్లికి వందనమంటూ పథకమిచ్చిన ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ అమలు చేసిన ప్రభుత్వం, అన్నదాత సుఖీభవ అమలు చేసిన ప్రభుత్వం. ఇది మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, మళ్ళీ మళ్ళీ రావాలి టీడీపీ ప్రభుత్వం. వడవడలో సీసీ రోడ్లు, వడవీధిలో సీసీ రోడ్లు, పల్లెటూరిలో వీధి బలుపులు, ఊరంతా పుణ్యమి వెలుగులు, సంతోషం విగజిల్లును. ఇది మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మన
ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలి. మహిళలకు స్త్రీ శక్తిని పథకమిచ్చిన ప్రభుత్వం, మహిళలకు స్త్రీ శక్తిని పథకమిచ్చిన ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం, మరువలేని ప్రభుత్వం, మరువలేని ప్రభుత్వం. పేదలకు పెన్నిది ఈ ప్రభుత్వం, పేరున్నగా నిలచినది మన ప్రభుత్వం. ఈరోజు నమస్కారం సభా అధ్యక్షుల గారికి, అదేవిధంగా ఆర్టీసీ డిఎం గారికి, మరి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జిల్లాకే సీనియర్ నాయకులు, అన్ని పదవులు అలంకరించిన వారు, విద్య విలువ తెలిసిన వారు, రైతు విలువ తెలిసిన వ్యక్తి మన పెద్దలు మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సోదరి చిన్న వయసులోనే శాసనసభ్యురాలుగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం పరుగులు పెట్టిస్తూ ఒక పక్క ఏ ఆఫీస్కి పోయినా, విజయవాడకు పోయినా, మరి కలెక్టరేట్కి పోయినా మా పుట్టపట్టికి ఏమి ఇస్తారు అంటూ నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క కుటుంబాన్ని, ఒక పక్క వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, ఒక పక్క వాళ్ళ మామయ్యని తండ్రిగా, ఒక పక్క తల్లిగా, ఒక పక్క మరి పుట్టపర్తి నియోజకవర్గాన్ని తన కన్న బిడ్డలా చూసుకుంటున్న మా సోదరి సింధూరారెడ్డి గారికి, అదేవిధంగా మన ఆర్డీఓ గారికి, ఆనంద్ గారికి, అదేవిధంగా మన సీనియర్ నాయకులు, నూతనంగా ఎన్నుకోబడిన సగర కార్పొరేషన్ చైర్మన్ రమణన్న గారికి, అదేవిధంగా మాంసాభివృద్ధి చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు గారికి. చంద్రదండు ప్రకాష్ నాయుడు గారు అంటేనే అర్థమవుతుంది. మరి వేదిక పైన ఉన్న మన డిఎస్పీ గారికి, వేదిక పైన ఉన్న కూటమి సీనియర్ నాయకులకు, వేదిక ముందున్న నాయకులకు, మరి అదేవిధంగా నా సోదరి మనకు, నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం. సార్ పల్లె సార్, పెనుకొండ టౌన్లో ఎప్పుడే కానీ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాలేదు. కానీ మా పెనుగొండ, ముఖ్యంగా నా సోదరి మనులు, మా శివతమ్మ, మా పెనుగొండ అని చెప్పి 4000 మెజార్టీ కల్పించిన వీరందరికీ మరొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి మా పెనుగొండ, మా సవితమ్మ అనే నమ్మకంతో వీళ్ళంతా మాకు ఓటేశారు. అదేవిధంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఎన్నికల సమయంలో మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాలన్నీ ఆ రోజు కష్టాల్లో ఉన్న ప్రజలకు సూపర్ 6 పథకాలు ఇస్తామన్నారు, ఒక్కొక్కటిగా అమలు పరిచిన మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే 3000 ఉన్న పెన్షన్ 6000 చేశాం, 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 3000 ఉన్నది 6000 చేశాం, 3000 ఉన్నది 4000 చేశాం, 5000 ఉన్నది కిడ్నీ పేషెంట్లకు 10000 చేశాం, 100% బెడెడ్ ఉన్న వారిని 5000 ఉన్న పెన్షన్ ని 15000 చేసిన ఘనత భారతదేశంలో ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి దీపం 2 కింద దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 2 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లను 2 సిలిండర్లు ఆల్రెడీ ఇచ్చేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. మరి తల్లి ప్రేమ కూడా ఒకరికే పరిమితం చేయకుండా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసిన మారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏమో మీకు అందరికీ తల్లి వందనం వచ్చిందా? ఒక్కసారి చేతులెత్తండి. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం చేశాం. 2 ఇచ్చాం, 3 ఇచ్చాం, 4 ఇచ్చాం, 10 మంది ఉన్నా కూడా తల్లి వందనం అందజేసిన విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అన్నదాత సుఖీభవ,
రైతన్నులను హక్కును చేర్చుకుంది అన్న నందమూరి తారక రామారావు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతు కష్టాలు తెలిసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి. మరి రైతన్నులకు పెద్దపీట వేశాం. డ్రిప్పులు కావచ్చు, స్ప్రింక్లర్ కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మరి నాణ్యతమైన విత్తనాలు కావచ్చు, నాణ్యతమైన విద్యుత్తు కావచ్చు, ఈ రోజు అందజేస్తున్నాం. మరి రైతన్నులకు ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం అన్నదాత సుఖీభావ కూడా అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మహిళలకు అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో కూడా మహిళలకు భాగం కల్పించిన గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మరి మహిళలకు ఇంటి స్థలాలు మహిళల పేరు మీద ఇచ్చింది మన చంద్రన్న. మరి రేషన్ కార్డులు కూడా మహిళల పేర్ల మీద ఇచ్చింది మన చంద్రన్న. మరి 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది మన చంద్రన్న. మరి అంతేకాకుండా ఒక్కొక్క మహిళా సంఘానికి 25 లక్షల రూపాయలు లోన్ ఇచ్చింది మన చంద్రన్న. ప్రతి ఇంటికి ఒక మహిళా ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనుకున్నది మన చంద్రన్న. మరి దీపం 1 ఇచ్చింది చంద్రన్న, దీపం 2 ఇచ్చింది చంద్రన్న. మరి వెలుగు, ఈ రోజు వెలుగు అంటే ఆ రోజు డాక్రా అనేవారు, ఈ రోజు వెలుగును తీసుకొచ్చింది. అంటే మీ కళ్ళల్లో వెలుగు కాంతులు కనిపించాలని కోరుకున్నది మన చంద్రన్న అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంతే కాదు, మరి ఒక పక్క తల్లి వందనం, ఒక పక్క దీపం, ఒక పక్క ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ తయారు చేయాలి. మరి ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలని బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ దగ్గరలో కుట్టు మిషన్ కూడా మనం పంపిణీ చేయబోతున్నాం. ఇవన్నీ కాదని సూపర్ 6 లో భాగమైన ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం రోజు ఏదైతే గాంధీ గారు మహిళలకు స్వాతంత్రం కావాలి, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకున్నారో, మరి ఈ రోజున స్త్రీ శక్తి కింద ఈ రోజు ఈ పథకాన్ని కూడా లాంచ్ చేశారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11,449 బస్సులు, ఆర్టీసీ 500 బస్సుల్లో మనం రాష్ట్రమంతా ఎక్కడైనా మన మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంటే సుమారుగా 1900 కోట్ల రూపాయలు ఈ రోజు అదనంగా మహిళల కోసం ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడుతున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి మన బస్సు ఎక్కేటప్పుడు అందరికీ కావాల్సింది ఒక్కటే, మీ రేషన్ కార్డు కానీ, మీ ఆధార్ కార్డు కానీ, మీ పాన్ కార్డు కానీ, ఓటు కార్డు కానీ మీరు తీసుకెళ్ళాలి. ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ ఉండేది మీరు ఖచ్చితంగా బస్సు ఎక్కేటప్పుడు ఆర్టీసీ కండక్టర్కి చూపించవలసిందిగా కూడా మేము కోరుకుంటున్నాం. మరి సుమారుగా ఈ స్త్రీ శక్తి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రోజుకు ఫ్రీ ప్రయాణం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మన జిల్లాలో కూడా సుమారుగా 30,000 మంది దాకా ప్రయాణిస్తారు. సుమారుగా 368 బస్సులు మన సత్యసాయి జిల్లాలోనే ఉన్నాయనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బస్సుల్లో కూడా 5 రకాల బస్సులు ఉన్నాయి. ఆ 5 రకాల బస్సుల్లో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మరి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు, అంటే 5 ఎక్స్ప్రెస్ బస్సు, మొత్తం 5 రకాల బస్సులు మీరు ఎక్కచ్చన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి మహిళలందరూ దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎందుకు పెట్టారంటే మహిళలకు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఒకరు కాలేజీకి పోయే వాళ్ళు ఉంటారు, కానీ కాలేజీకి పోవడానికి కాలేజీనేమో ఫ్రీగా చదువు చెప్తారు, స్కూల్లోనేమో ఫ్రీగా చదువు చెప్తారు, పోవటానికి కూడా బస్సు ఛార్జీ లేక చాలా మంది మహిళలు, మన అమ్మాయిలు కాలేజీలకు పోకుండా ఆగిపోతున్నారు అని గ్రహించిన వ్యక్తి మన చంద్రన్న. కాబట్టి ఈ రోజు మళ్ళీ మహిళలకు ఒక పక్క స్కూల్ పిల్లలకు, ఒక పక్క ఉద్యోగాలు చేసేవారికి, మరి పెనుగొండకు పని ఉండొచ్చు, అనంతపురం పని ఉండొచ్చు, మరి హిందూపురం హాస్పిటల్కి పోవడానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ హిందూపురం పోవాలంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చూస్తారు, కానీ బస్సు ఛార్జీ పోవటానికి
మరి ఈ విధంగా మహిళలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క మనిషికి సుమారుగా 2,000 నుంచి 3,000 రూపాయల దాకా కూడా లబ్ధి పొందుతారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇదంతా చర్చ జరగాలి. ఇక్కడ ఉన్న కూటమి నాయకులకు, ప్రజలకు, మరి అధికారులకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఎంతో కష్టకాలాల్లో మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్నారో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకొని ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ సహకరించాలన్న విషయం కూడా తెలియజేస్తున్నా. మరి ఆర్టీసీ అధికారులకు కూడా నేను తెలియజేసేది ఒకటే, మీరు అలవాటు పడే వరకు ప్రజలు, ముఖ్యంగా మహిళలు మీరు ఓర్పుగా, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా చాలా ఓపికగా వ్యవహరించవలసిందిగా ఆర్టీసీ డ్రైవర్లకు మరి కండక్టర్లకు కీలకమైన పాత్ర ఉంటుంది కాబట్టి మీకు కూడా వర్క్ ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది కాబట్టి మీరందరూ దీన్ని కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా తెలియజేస్తూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే, మరి ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి, ఒక పక్క ఉపాధి చూపిస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మరి చెప్పని ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం. మీకు అందరికీ పిల్లలు ఉంటారు, మరి మధ్యాహ్నం పూట సూపర్ ఫైన్ రైస్ కూడా మన నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు సన్న బియ్యంతో ఈరోజు మధ్యాహ్నం స్కూల్లో కావచ్చు, హాస్టల్స్ లో కావచ్చు, అన్ని వెల్ఫేర్ స్కూల్స్ లో కూడా సూపర్ ఫైన్ రైస్ తో భోజనం పెడుతున్నాం. డొక్కా సీతక్క పేరు మీద భోజనం పెడుతున్నాం. కాబట్టి మీరందరూ ఇది గుర్తుంచుకోవాలి. అదే విధంగా మరి మొన్నటి రోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ను కూడా కలిసాం. మన ఆర్టీసీ డిపోను కూడా డెవలప్ చేయాలి, ఇది చాలా ఓల్డ్ ఆర్టీసీ డిపో అని కూడా చెప్పాం. వారు కూడా దగ్గరలో పరిశీలించి ఒక మంచి వార్త చెప్తారనే విషయాన్ని, అంతవరకు నేను పెనుగొండకు రానక్క అన్నాడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. ఎందుకంటే నేను అడిగాను, రండి నా ఒకసారి చూస్తాడు, రాను తల్లి నీతో ఎందుకు వచ్చింది, అదేదో శాంక్షన్ చేసుకొచ్చి భూమి పూజ చేస్తానని చెప్పి కూడా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మనకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అంతేకాకుండా ఇక్కడ పెనుగొండలో మహిళలందరూ ప్రచారానికి వచ్చినప్పుడు ఒకటే అడిగారు, మాకు తాగునీరు సమస్య ఉంది అన్నారు. 100 కోట్ల రూపాయలతో ఇంటింటికి కొలాయి వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అది కూడా శాంక్షన్ అయింది. మరి కియా రావడం వల్ల మేము ఇండ్ల బాడీ కట్టలేక, ఎవరికైతే స్థలం ఉందో సెకండ్ ఫేజ్ లో స్థలం ఇచ్చి ఇండ్లు కూడా ఇస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, కొత్త విడో పెన్షన్లు కూడా ఇస్తాం. మొన్నటి రోజు స్పౌస్ పెన్షన్స్ 1,00,000 దాకా ఇచ్చాం, మళ్ళీ విడో పెన్షన్స్ కూడా దగ్గరలో ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంటే ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క సంపద సృష్టిస్తున్నాం, ఒక పక్క ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి మీరందరూ ఈ మంచి ప్రభుత్వానికి అందరూ సహకరించాలని మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మంత్రి గారికి కూడా, రామ్ ప్రసాద్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలుగుదేశం. మహిళలు బస్ దగ్గరకు రండి దయచేసి. మహిళలంతా బస్సు ఎక్కాలి, అందరూ దయచేసి వెళ్ళొద్దండి, అందరూ బస్ దగ్గరకు రండి. ఎలాంటి బస్సులో మీరంతా బస్సు ఎక్కాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
4 బస్సులు ఉన్నాయి. అందరూ దయచేసి అందరికీ అవకాశం ఉంది, అందరూ ఎక్కండి. బస్సులు 4 బస్సులు ఉన్నాయి, ఎక్కండి, అందరూ ఎక్కండి. జెంట్స్ కూడా ఎక్కండి, పర్వాలేదు, వాళ్ళకి 50%. అందరికీ బస్సులు ఉన్నాయి, దయచేసి అందరూ బస్సులు ఎక్కాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అంతా జెంట్స్ మహిళలు అందరూ బస్సులు ఎక్కండి, దయచేసి 4 బస్సులు ఉన్నాయి. అంబేద్కర్ సర్కిల్ వరకు మీడియా సోదరులు కూడా బస్సు ఎక్కవచ్చు. అంబేద్కర్ సర్కిల్ వరకు అందరూ బస్సులు ఎక్కాలని కోరుతున్నాము. దయచేసి మహిళలు పురుషులు కూడా బస్సు ఎక్కండి. వెనక బస్సులు ఉన్నాయి, దయచేసి మహిళలు జెంట్స్ కూడా ఎక్కండి. ఉచిత ప్రయాణం, దయచేసి అందరూ బస్సులో ఎక్కాలని కోరుతున్నాము.